ప్రభునందు ప్రియులారా, వాక్య ప్రేమికులారా, ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్యంలో నుండి విశ్వాసం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పటికే మనం విన్నాం. మరికొన్ని ప్రయోజనాలు తేటగా విందాం. ఒకటి, విశ్వాసము ద్వారా పవిత్రత. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 43వ వచనంలో పాపక్షమాపణ అన్నాడు. పవిత్రుడవుతాడు పాపక్షమాపణ పొందుకుంటే. ఇక రెండవదిగా, విశ్వాసము ద్వారా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఆ వ్యక్తి రక్షణార్థమైన జ్ఞానాన్ని పొందుతాడు. ఇక మూడవదిగా, ఆ వ్యక్తి విశ్వాసము ద్వారా ఏం పొందుతాడో చెప్పాడు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనంలో అతడు సిగ్గుపడడు అని చెప్పాడు. ఇక నాలుగవది, విశ్వాసము ద్వారా యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో ఐక్యత కలిగి ఉంటారు. మన ప్రభువు అలాగూ ప్రార్థన చేశారు, విశ్వాసము ద్వారా ఐక్యత కలిగిన వారుగా ఉండాలని. ఇక ఐదవదిగా, విశ్వాసము ద్వారా రోమిలకు రాసిన పత్రికలో తేటగా చెప్పాడు 15వ అధ్యాయం 13వ వచనంలో సమాధానం. విశ్వాసము ద్వారా సమాధానం ఉన్నది. అదే వచనంలో 15:13 రోమా పత్రికలో సమస్త ఆనందం అని చెప్పాడు. ఇక ఆరవది సమస్త ఆనందం. ఇక ఏడవదిగా మనము గమనించినప్పుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, ప్రియులారా, ప్రభువే మన హృదయంలో నివాసముంటారు విశ్వాసము ద్వారా. నిజమే, ప్రభు విశ్వాసము ద్వారా మన హృదయంలో నివాసముంటారు. అందుకే ఆ రోజుల్లో మన ప్రియులు విశ్వాసము ద్వారా ఎన్ని ప్రయోజనాలు పొందారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుండి, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానాలను పొందారు, సింహాల నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులయ్యారు, అన్యుల సేనలను పారద్రోలారు, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందారు, కొందరైతే శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి వారు విడుదల పొందనులక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములు, కొరడా దెబ్బలు, బంధకములు, ఖైదు అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. నిజంగా ఎన్ని శ్రమలు ప్రభు కొరకు అనుభవించారు. శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, దరిద్రులుగా ఉండి గొర్రె చర్మం